ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. జాతీయ వ్యాప్తంగా రైతు సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు మంచిర్యాల టీఆర్ఎస్ పార్టీ సంఘీభావం వ్యక్తం చేసింది. రైతుల ఆందోళనకు మద్దతుగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేశారు. మంచిర్యాలలో టీఆర్ఎస్ నేతలు తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. మంగళవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలని డిమాండ్ చేశారు. రైతు చట్టాలను తీసుకువచ్చి రైతుల వెన్నువిరవడం సహేతుకం కాదని ఆయన హితవు పలికారు. కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే విధంగా చట్టాలను రూపొందించారని ఆయన అభియోగించారు. రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించి చర్చలు సఫలు చేయకపోవడం బాధాకరమని ఆయన విమర్శించారు. రైతు బంధు పథకం లబ్ధి పొందుతున్న బీజేపీ నేతలు వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన హితవు పలికారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య మాట్లాడుతూ రైతులకు నష్టదాయకమైన చట్టాలను సత్వరమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా మద్దతున్నామో ఈ ముందు కూడా మద్దతు రకాలుగా నేను చూస్తున్నాను. బీజేపీ నాయకులు ఏం చెప్తారంటే రైతులు రాజులు చేయడానికట ఈ కాకడైనా అమ్ముకోవచ్చు, ఎంతకైనా అమ్ముకోవచ్చు అనే ఒక కాలం ఉన్నదో ఆ కాలం సపోజ్ మంచిర్యాల నియోజకవర్గంలో జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ రైతు వ్యతిరేక చట్టాలు జై జవాన్ జై జవాన్ జై జవాన్. ఈరోజు ముఖ్యంగా భారత్ బంధు ఎందుకు పెట్టడం జరిగింది? కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నల్ల చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో రైతుల నడ్డి విడిసే కార్యక్రమం తీసుకున్న సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండాలని దాన్ని రద్దు చేసే దిశగా కార్యక్రమం తీసుకున్నందుకు దానికి వ్యతిరేకంగా పార్లమెంటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సందర్భాలు, రైతాంగం నిరసన తెలిపిన సందర్భంలో, అదేగాక రైతులు పండించిన పంటను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలి, ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదని మరి రైతులు దాన్ని ఆందోళన చేస్తుంటే లేదు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనవచ్చు అంటే కార్పొరేట్ వ్యాపార సంస్థలకి అప్పచెప్పే దిశగా కొత్త చట్టాన్ని రెండో చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మూడో చట్టం వల్ల రైతులకు ఇబ్బంది కలిగినప్పుడు వ్యాపారస్తులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళకి న్యాయం చేసే దిశగా చట్టంలో పార్లమెంట్లో ఒక చట్టం తేవాలి. ఆ చట్టం ద్వారా రైతాంగానికి మేలు జరగాలని ఇవి ఖచ్చితంగా కావాలని రైతాంగం కోరుకుంటే లేదు మినిమం సపోర్ట్ ప్రైస్ ఉండదు, మా ఇష్టారాజ్యం చేస్తాము, మా చేతిలో అధికారం ఉంది, మాకు మేట్ ఉందని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తుంటే దానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, రైతులు వ్యతిరేకిస్తున్నారు. దాని చట్టం బాగలేదంటే తక్షణమే ఉపసంహరించుకోవాలి. అయినా మాకు మందబలం ఉన్నది, నాకు మందబలం ఉంది, బీజేపీ ప్రభుత్వానికి కేంద్రంలో పార్లమెంట్లో నేను ఏదైనా చేస్తామంటే రైతులు తిరగబడితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్నదో దానికి రైతులను నడ్డి విడిచే విధంగా నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ప్రతి రైతు కూడా నట్టేట ముంచే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. దానికి వ్యతిరేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న రైతులకు కాకుండా యావత్ భారతదేశంలో రైతాంగానికి మనం వెన్నుదన్నుగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త అదేవిధంగా ప్రజలు రైతులు హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం 6 సంవత్సరాల నుంచి అధికారంలో వచ్చి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అధికార పార్టీలు ఉండి మనం అన్ని అనుభవించలేదు తప్ప ఈనాడు రైతుల కోసం ఒక మంచి ఉద్యమాన్ని తీసుకున్న ఘనత ఈనాడు మన పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. ఈనాడు పండించిన రైతు కూడా తాను పండించిన ధాన్యానికి ధర నిర్ణయించే అధికారం ఏదైతుందో రైతులకే ఉండాలని ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునే విధంగా మీరు
మంచిగా రైతులకు ఏమన్నా కొత్త అవి తీసుకురావాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈనాడు టిఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ వ్యాప్తంగా రైతులు చేస్తున్నటువంటి ఒకరోజు బంద్కు సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నటువంటి మన కేసీఆర్ గారికి, అదేవిధంగా మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు దివాకర్ రావు గారి నాయకత్వం లోపల చైర్మన్ గారు పెంటరాజన్న గారు, అదేవిధంగా విజిత్ రావు గారు, పట్టణాధ్యక్షులు గాలి సత్యం గారు దుర్మార్గంగా మేడి పండు లెక్కల తెచ్చినటువంటి ఈ చట్టం చూస్తే పైన మేడి పండు బాగానే ఉంటది కానీ లోపల విప్పి చూస్తే మొత్తం పురుగులే ఉన్నట్టు విధంగా ఇలాంటి రైతు వ్యతిరేక చట్టం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడిచినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పి లక్షలాది మంది రైతులు అన్నహారాలు బంద్ చేసి దీక్ష చేస్తున్నప్పటికీ దున్నపోతు మీద వాన లెక్కల కనీసం వాళ్ళ కోరికలు నెరవేర్చే దిశగా ముందుకు ఉన్నటువంటి సందర్భాలలో ఇవాళ బంధు కాలు ఇవ్వాల్సిన అవసరం వాళ్లకు గౌరవ రైతులకు వచ్చింది. ఎందుకంటే రైతు పండించినటువంటి రైతు పంటకి గతంలో మద్దతు ధర ఇప్పటి వరకు మద్దతు ధర పలానా 2000, 3000, 1000, 500 అనే ఒక నిర్ణయాన్ని తీసేసే విధంగా ఏదైతే కుటిల ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదో ఈ రోజు 5 రూపాయలున్న ఉల్లిగడ్డ రేపు 80 రూపాయల తర్వాత బ్లాక్ మార్కెట్లకు వెళ్ళి మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ మన నెత్తి మీదనే రైతులే కాకుండా మధ్యతరగతి దిగువ మధ్య తరగతి భారతదేశ మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ నడ్డి వీసే విధంగా ఈ చట్టం ఉన్నది. మంచిర్యాలలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లను అక్రమంగా విక్రయిస్తున్న వ్యాపారస్తుల గోదాంపై దాడి సందర్భంగా ఓ వ్యాపారి మున్సిపల్ ఉద్యోగులపై దాడి చేయడం సంచలనం రేకెత్తించింది. ప్రత్యక్ష సాక్షులు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను నియంత్రించడానికి సోమవారం మున్సిపల్ ఉద్యోగులు తనిఖీలకు వెళ్లారు. అందులో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ నేతృత్వంలో ఓ బృందం మెయిన్ రోడ్లో తనిఖీలకు వెళ్లారు. మహాలక్ష్మి దుకాణంలో తనిఖీలు చేయగా ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఇదే వ్యాపారస్తుని గోదాం ఇన్నాని భవనంలో నిల్వ ఉన్నాయనే సమాచారంతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వ్యాపారస్తుడు కాలు ఇన్నాని శానిటరీ ఇన్స్పెక్టర్ను అడ్డుకున్నాడు. గోదాంలో నిల్వలు తనిఖీ చేయాలని చెప్పినప్పటికీ వినకపోగా దాడి చేశాడు. శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ జవాను రాజలింగుపై కాలు ఇన్నాని దాడి చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మున్సిపల్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు అసహనంకు గురయ్యారు. ఉద్యోగుల సమస్యలు తెలుసుకున్న స్థానిక సంస్థల ప్రత్యేక అధికారిని ఇలా త్రిపాఠి మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్నారు. బాధిత ఉద్యోగుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులు ఇలా త్రిపాఠికి వినతి పత్రాన్ని అందజేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల డిమాండ్కు స్పందించిన ఇలా త్రిపాఠి పోలీసు కేసు నమోదు చేయిస్తానని భరోసా ఇవ్వడమే కాకుండా వెంటనే కేసు నమోదు చేయించారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా నిషేధిత ప్లాస్టిక్ కవర్ల విక్రయాలను అడ్డుకోవడానికి వెళ్లిన ఉద్యోగులపై దాడి చేయడం సమంజసం కాదని మున్సిపల్ చైర్మన్ అన్నారు. ఉద్యోగుల భద్రత కోసం తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉద్యోగులు ప్రజల పరస్పర సహకారంతో పనిచేస్తే పట్టణ ప్రగతి బాగుంటుందని కమిషనర్ స్వరూపారాణి అన్నారు. ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన తనపై కాలు ఇన్నాని దాడి చేశాడని బాధితుడైన శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ తెలిపారు. తనని చంపుతానని బెదిరించారని ఆయన తెలిపారు. ప్లాస్టిక్స్ను ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళ మీద చర్య తీసుకోవడం, జరిమానా విధించడం కోసమని శానిటరీ ఇన్స్పెక్టర్ అదేవిధంగా జవాన్ కుంటాల్ రాజింగ్ గారిని నేను సాయంత్రం మెయిన్ రోడ్ పైన వాళ్ళు ఏదైతే తనిఖీలు చేస్తారో ఆ సందర్భంగా ఒక వ్యాపారస్తుడు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ మీద అదేవిధంగా జవాన్ కుంటాల్ రాయలింగ్ మీద దాడి చేయడాన్ని మేము ఖండించినాం. మరి అది కలెక్టర్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి కూడా కార్మికులు వినతి పత్రం ఇవ్వడం, కమిషనర్ గారికి మరి లేబర్ మొత్తం సిబ్బంది దాన్ని ఒక వినతి పత్రం ఇవ్వడం, మాకు కూడా వాళ్ళంతా విధులు ఉదయం 10 గంటల వరకు చేసి మరి ఆ ఇద్దరు కార్మికులకు మద్దతుగా విధులు కూడా ఆపేసి మరి వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరిగింది. దానికి కార్మికులకు మేము మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చట్టపరంగా ఎవరైతే చేసుకున్నారో మున్సిపల్ సిబ్బంది మీద, ప్రభుత్వ అధికారుల మీద మరి వాళ్ళ మీద కఠినంగా ఎలాంటి
విధంగా ఉంటుందో పోలీసు ఆ విధంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలనే ఉద్దేశంతో చేస్తుందనే ఉద్దేశంతో కార్మికులు మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ వెంటుంటాం, ఇలాంటి సంఘటనలు పూర్తిగా ఖండిస్తాం. ఖచ్చితంగా మీకు ఇలాంటి ఇబ్బందులు ఏం జరిగినా గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మేము పాలకవర్గం కూడా మీ వెంటుండి కార్మికులకు మేము మా చేదోడు వాదోడుగా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మా అంటే మేము కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగిందండి. దానికి సంబంధించి మా శానిటరీ సెక్షన్కి సంబంధించి జవాన్స్, ఎస్ఐ, హెల్త్ అసిస్టెంట్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అందరూ ఆపరేటర్స్ అందరూ గత వారం రోజులుగా రైడ్స్ కూడా చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ శ్రీనివాస థియేటర్ ఏరియాలో గల మహాలక్ష్మి ట్రేడర్స్ ప్లాస్టిక్ ఆ షాప్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ గ్లాసులు కూడా మాకు లభించడం జరిగింది. ఇందులో ఇనాని షాప్ వెనకాల ఉన్న గల్లీలోకి వెళ్ళే క్రమంలో దారిలో వెళ్తూ ఉండగానే మా వాళ్ళపైన అసభ్య పదజాలంతో తిడుతూ ఆ లోపలికి వెళ్ళిన మా శానిటరీ ఇన్స్పెక్టర్ పైన దాడి చేసుకుంటూ అలాగే మా జవాన్ని కడుపులో తన్నడం జరిగింది. ఇది మేము ఖండిస్తున్నామండి. ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీని మీద మేము ఆల్రెడీ నిన్ననే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే ఎఫ్ఐఆర్ బుక్ చేశామని చెప్పారు. ఫర్దర్ యాక్షన్ ఖచ్చితంగా చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇలాంటి సంఘటనలు మరొకటి జరగద్దండి. ఇది మేము కేవలం ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే మేము పనిచేస్తున్నాము. ఇలాంటి సంఘటనలు జరగకుండా మమ్మల్ని మీరే కాపాడాలి, మిమ్మల్ని మేము కాపాడాలి. రెసిప్రోగా ఇచ్చిపుచ్చుకునేదే ఉంటుంది కాబట్టి వ్యవస్థలో ఖచ్చితంగా ఏ ఒక్కరు లేకపోయినా వ్యవస్థ ముందుకు సాగదు. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నిన్న తేదీ 7/12/2020 రోజున యథావిధిగా రోజు మాదిరిగానే ప్లాస్టిక్ రైడింగ్ గురించి మేము కమిషనర్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెలక్షన్లో భాగంగా రైడింగ్ వెళ్ళడం జరిగింది. శ్రీనివాస థియేటర్ ఏరియాలో రైడింగ్ నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలో మహాలక్ష్మి ప్లాస్టిక్ ట్రేడర్స్ అనే దానిలో భారీ మొత్తంలో ప్లాస్టిక్ గ్లాసులు అవి దొరకడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన గోడాం అనేది ఒకటి ఇన్నాని బిల్డింగ్లో ఉందని తెలిసింది. దానికి అనుగుణంగా మేము రైడ్ చేయడానికి అందులోకి పోతూ ఉంటే కాలు ఇన్నాని అని అతను మా పైన, మా శానిటరీ జవాన్ల పైన దాడి చేసి విపరీతమైన విపరీతమైన మాటలు మాట్లాడి మున్సిపల్ వాళ్ళు ఏం చేయలేరు అనే విధంగా కించపరిచినట్టు మాట్లాడి నేను అవసరం అనుకుంటే కేటీఆర్ దగ్గరికైనా వెళ్తా, నేను ఏదైనా చేయించగలను, మిమ్మల్ని సస్పెండ్ చేయించగలని సంబంధిత కౌన్సిలర్ కూడా అనడం జరిగింది. అక్కడ కౌన్సిలర్ కూడా ఎవరైతే దాడి చేసిన వ్యక్తి 31వ వార్డుకు చెందిన కౌన్సిలర్ యొక్క భావమారదని కూడా తెలిసింది. అలాంటి దాడి చేయడమే కాకుండా మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా, మిమ్మల్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి అది చేయిస్తాను బెదిరించడం జరిగింది. నేను దయచేసి కోరుకునేది ఒకటే, ఇలాంటి వారి మీద కఠినమైన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దని నేను మంచిర్యాల ప్రధానికానికి మనవి చేసుకుంటాను. మీద ఇప్పుడు ఈ రైడింగ్ మీద మేము వాళ్ళు అటాక్ చేసిన దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే మేము పిటిషన్ ఇచ్చినాము. ఇస్తే అది ఏదో 353 అని మామూలుగా ఒకటి చేశారు. కానీ అతను మిమ్మల్ని చంపేస్తా అని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా స్ట్రాంగ్గా చేయాలని మేము అనుకుంటున్నాము. దీనికి అడిషనల్ కలెక్టర్ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తారని, మా పైన దాడిని మాకు దాడి చేయకుండా మమ్మల్ని కాపాడతారని కూడా మేము కోరుకుంటున్నాం. ఈ సంఘటన గురించి తెలుసుకొని అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది. మాకు సపోర్టెడ్గా నిలిచి ఎవరైతే దాడి చేసిందో వారి మీద కఠినమైన చర్యలకు ఖచ్చితంగా తీసుకోవడానికి మేము అది చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. మేము మెయిన్ రోడ్లో కవర్స్ పట్టదని వెళ్ళాము. వెళితే అక్కడ దొరికినాయి. ఒక 2000 రూపాయలు ఫైన్ రాసినాం. ఎస్ఐ గారు మేము ఒక 10 మంది మనం 5 జమానం వేరే మా ఆఫీసర్లు కూడా వచ్చిండ్రు. కాగానే ఆయన ఒక మార్వాడి పిల్లగాడ లోపలికి పోతుండే గిలాసులు విని మేము సందులోకి వెళ్తున్నాం.
మా ఎస్ఐ గారు నేను ఇంకో జమ్మన్ గుంటాల దుర్గయ్య గుంటాల రాయలింగు ఎస్ఐ గారిని మన చెడు మాటలు, అరే నువ్వు ఒకనివిరా ఇట్లా ఆడిపోతాను, నీకు ఎలాంటి హక్కు ఉన్నది ఇట్లా ఆడిపోతాను, పోవద్దు అంటే మేము పోతాం పట్టేదానికి పోతున్నామంటే అమ్మ మా అక్కి రావడానికి తిట్టిండు. అట్లా వెనుక నుంచి వచ్చి సార్ని కొట్టిండు, మన ఇంకో జమ్మని కొట్టిండు. ఏమో నేను ఆపినా కానీ నన్ను కూడా దొబ్బేసిండు మార్వాడు చేతి. అంతే సార్. ఈ కవర్ల వీళ్ళని హానికరం జరుగుతుందనే మేడం మాకు ఆర్డర్ ఇచ్చింది. మేము అట్లా వెళ్ళినందుకు మాకు ఇట్లా రక్షణ లేకుండా మమ్మల్ని ఇట్లా కొట్టుడు తిట్టుడు ఇది పద్ధతి కాదు, చర్య తీసుకోవాలి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కమిషనర్ మేడం, ఎమ్మెల్యే గారు, మన చైర్మన్ గారు మా అందరూ దయచేసి కొంచెం కంత ఇస్తారని కూడా మా ఎస్ఐ గారిని భయపెట్టించిండు, నన్ను భయపెట్టించిండు, ఆ తోటి జమ్మని కూడా భయపెట్టించాడు సార్. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భారత్ బంద్ కోల్బెల్ట్, నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియాలో విజయవంతమైంది. నస్పూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు రోడ్లపైకి వచ్చి సీసీసీ కార్నర్ వద్ద భారీ ఎత్తున రాస్తారోకో చేసి బీజేపీ రైతు వ్యతిరేక నిర్ణయాల పట్ల నిరసన తెలిపారు. సీసీ కార్నర్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కె సురేందర్ రెడ్డి, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ డాక్టర్ తోట శ్రీనివాసుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఆందోళన రాస్తారోకోలో సీతారాంపల్లి, నస్పూర్, తాళ్లపల్లి, సింగపూర్ గ్రామాల రైతులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఒడ్నాల రాజమల్లు ఆధ్వర్యంలో ఎడ్ల బండిపై వచ్చి పాల్గొని నిరసన తెలిపారు. రాస్తారోకో చేసి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం సీసీసీ నుంచి శ్రీరాంపూర్, నస్పూర్ కాలనీ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి రైతు భారత్ బంద్తో కనువిప్పు కలగాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొంటున్నాయని చెప్పారు. వ్యవసాయ బిల్లును లోక్సభలో బలం లేకున్నా బీజేపీ ఆమోదించిందని ఆరోపించారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగే వ్యవసాయ బిల్లులోని 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. రైతుకు కనీస మద్దతు ధర కల్పించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే రద్దు చేస్తుందన్నారు. తెలంగాణలో ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలతో అన్ని విధాల ధాన్యాలు కొనుగోలు చేసిందన్నారు. 1.45 లక్షల ఎకరాల సాగు భూమి రైతులకు ఏడాదికి 2 సార్లు 14,600 కోట్లు రైతు బంధు చెల్లిస్తూ ఆదుకోవడం జరుగుతుందన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్ రెడ్డి, వీరభద్రయ్య, రీజియన్ కార్యదర్శి మంద మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి, తొంగల రమేష్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎవరైనా దేశానికి వెన్నుముక రైతన్న, జై జవాన్ జై కిసాన్ అని ఒకటి నినాదం. జై కిసాన్ దేశాన్ని రక్షించేవాళ్ళు, జై జవాన్ దేశ ప్రజలకు అన్నం పెట్టేవాళ్ళు, అందరిని రక్షించే దిశగా ఉండేవాళ్ళే జై కిసాన్. అందులో రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టి కొత్త చట్టాలు తీసుకురావడం వల్ల ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశంలో 1-2 పార్టీలు మినహాయిస్తే ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా రైతులకు సంఘీభావం జరుగుతున్న సందర్భాలు ఈ చట్టం వల్ల రైతాంగం నష్టం జరుగుతుందని కనీసం నాకు తెలియకుండా చేశానని ఆలోచనతోటి ఆమె తన మంత్రి పదవి రాజీనామా చేసిన సందర్భాలు ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న సందర్భం, దానికి వ్యతిరేకంగా ఈ రోజు యావత్ భారతదేశం రైతాంగం ఈ రోజు ధర్నాల ఈ బంద్ చేస్తున్న సందర్భంలో
రైతులకు అదేవిధంగా కొనుగోలుదారులకు వ్యాపారస్తులకు ఏదన్నా సమస్య ఏర్పడినప్పుడు ఈ కొనుగోలు విషయాలు ధరల విషయాలు సమస్య ఏర్పడినప్పుడు చట్టంలో పొందపరచాలి. అవసరమైతే ఈ చట్టంలో పొందపరిచి చట్టపరంగా రైతులకు న్యాయం చేసే దిశగా ఈ రోజు రైతులు డిమాండ్ చేస్తున్న సందర్భాలు. రైతు సంఘాలన్నీ ఒకటే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పార్టీలు 25 పార్టీలు కూడా ఈ బంద్కి మద్దతునిచ్చినాయి. దాంట్లో భాగంగానే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు బంద్కి పిలిపించారు కాబట్టి మనందరం కూడా బంద్లో పాల్గొంటున్నాం. ఖచ్చితంగా ఈ బంద్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బంద్కి మనం కూడా పిలిపించాం, పాల్గొంటున్నాం, జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ఒక పక్కన రైతులు బాగుపడతారు, మరొక పక్కన ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు బాగుపడతారు. కాబట్టి ఇవన్నీ గ్రహించి మనం పెద్ద ఎత్తున ఈ భారత్ బంద్ని జయప్రదం చేసే దాంట్లో భాగంగానే మనం ఇక్కడ అందరం కూడా పాల్గొంటున్నాం. కాబట్టి మరింత పెద్ద ఎత్తున ఈ రోజున జరిగేటువంటి ఈ బంద్ని జయప్రదం చేయాలా. ఒక పక్కన పార్టీ వాళ్ళు మన పార్టీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాన్ని దాన్ని అందరూ యావత్ భారతదేశంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాలలో, అన్ని నియోజకవర్గాలలో, మండలాలలో, ప్రతి ఊరు వాడలో కూడా ఈ యొక్క మహాధరణ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దానికి సంఘీభావంగా కార్మిక నాయకులు, కర్షకులు, వర్తకులు తాను సొంతంగా కూడా స్వచ్ఛందంగా వాళ్ళు బంద్ చేసి మాతో పాటు వాళ్ళు వచ్చి ఈ యొక్క రైతులకు సంఘీభావంగా రోడ్లపైకి వచ్చి వాళ్ళు మాకు వాళ్ళ ఒక రైతులకు సంబంధించిన చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు కూడా రైతులు మరి అదేవిధంగా వర్తకులు కూడా వచ్చి చిరు వ్యాపారస్తులు కూడా ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు బంద్ చేసి ఈ ధర్నాలో పాల్గొన్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్లో మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికింది. మంగళవారం రైతు సంఘాల పిలుపు మేరకు కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నేతలు లక్ష్మీ టాకీస్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఎడ్ల బండ్లను రహదారికి అడ్డంగా నిలిపివేశారు. కాంగ్రెస్ నేతలు రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలకు అంతరాయం కల్పించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన బిల్లులను సత్వరమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన చట్టాలను అమలు చేయడం అప్రజాస్వామికమైన చర్యగా వారు అభివర్ణించారు. రైతులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఉందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి హేమలత, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పెంటరాజిత, మంచిర్యాల జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సత్తార్, మంచిర్యాల బ్లాక్ కమిటీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణాధ్యక్షుడు అంకం నరేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి పెద్దలు ప్రేమసాగరరావు గారు మాజీ ఎమ్మెల్సీ మరియు డీసీసీ అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే రైతులు భారత్ బంద్ పిలుపు ఇచ్చారో ఆ భారత్ బంద్ పిలుపుకు మద్దతుగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి మండలంలో నిరసనలు రాస్తా రోకలు చేయడం జరుగుతుంది. మరి ఈ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి వ్యాపార సంఘాలకు కానీ కార్మిక సంఘాలకు కానీ విద్యార్థి సంఘాలకు కానీ కార్మికులకు కర్షకులకు ప్రతి ఒక్కరికి మద్దతు తెలుపుతున్న రైతులకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ స్ఫూర్తి ఇలాగే కంటిన్యూ కొనసాగాలని చెప్పి మీ అందరికీ కూడా మేము కోరడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతన్నలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్కి అనుకూలంగా తక్షణమే ఈ చట్టాన్ని ఉపసంహరణ చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో భారతదేశం మొత్తం దిగ్బంధం చేసినా కానీ రైతుల కోరికలు నెరవేరేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నంట ఉంటుంది అని చెప్పి తస్మాత్ జాగ్రత్త అని బీజేపీ ప్రభుత్వాన్ని మోడీని కూడా హెచ్చరిస్తూ ఇక్కడ కేసీఆర్ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు చేపట్టిన నిరసన దీక్షకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మంచిర్యాల జిల్లాలో రైతులకు మద్దతుగా మేము రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఏ ప్రభుత్వం అయినా రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదన్నది అది జగమెరిగిన సత్యం. రేపు మీ ప్రభుత్వ పునాదులు కల్పించడానికి మీకు మీరే పునాది వేసుకున్నారు. రైతుల వ్యతిరేక బిల్లులు, ప్రజా వ్యతిరేక బిల్లులు తీసుకొస్తున్న ప్రభుత్వాలు త్వరలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు వాళ్ళ క్షణక్షణం అండదండగా ఏడున్నా ప్రతి గల్లీలో ఢిల్లీలో పల్లెలో మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు పెద్దలు ప్రేమసాగరరావు గారు అలాగే డీసీసీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులు ఏదైతే ప్రవేశపెట్టిందో ప్రతి ఒక్క రైతు ఇబ్బంది పడే విధంగా, అలాగే సామాన్య మానవులు ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బంది పడే విధంగా కార్పొరేట్ కంపెనీలకు ఉన్నత అంటే పెద్ద డబ్బున్న వాళ్ళకే ఉపయోగపడే విధంగా ఉందే తప్ప ఈ బిల్లు సామాన్యులకు రైతులకు ఉపయోగపడేలా లేదు. వెంటనే మోడీ ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకొని వెంటనే వ్యవసాయదారులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి మేలు చేసే విధంగా చూడాలి. లేకుంటే ఇంతకన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్దలు ప్రేమసాగరరావు గారి నాయకత్వంలో ధర్నాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఈ భారత్ బంద్ను మొత్తం అన్ని సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులు చేపట్టడం జరిగింది. ఈ వెంటనే రైతులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా రైతన్నకు మద్దతుగా ఇచ్చిన బంధు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో మా నాయకుడు ప్రేమసాగరరావు గారు మరియు డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో రైతన్నలకు మద్దతుగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో నరేంద్ర మోడీ కేవలం ఒక ఏజెంట్గా ఒక కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూరే విధంగా కార్పొరేట్ సంస్థల ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఈరోజు ప్రజల సంక్షేమం ఏం పట్టించుకోవట్లేదు, రైతన్న సంక్షేమం ఏం పట్టించుకోవట్లేదు. రైతు వ్యతిరేక విధానాలు బిల్లు ప్రవేశపెట్టి ఇప్పటికి 2 నెలలు గడుచుకున్న తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా ఏ మాత్రం కూడా చెల్లించకుండా నరేంద్ర మోడీ, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళకే మద్దతు తెలుపుతూ వీళ్ళని ఈరోజు చూసుకుంటే టెలికాం రంగం ప్రవేశపరమైంది, రైల్వే రంగం కూడా ప్రైవేట్ అవుతుంది. ఈరోజు రైతులు కూడా వదిలిపెట్టలేదు. అన్నం పెట్టే రైతులను కూడా ఈరోజు గోసపుచ్చుకుంటుండు. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుప్పకొల తప్పదు. రైతు నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే ఈ ప్రభుత్వం కుప్పకొలుతుంది. అది మీరు బీజేపీ ప్రభుత్వం రెండు ఒకటే. మీ రెండు కూడా గద్దె దిగే రోజులు వస్తున్నాయి. ప్రజలు వ్యతిరేకిస్తారు, మిమ్మల్ని వ్యతిరేకించే రోజులు వచ్చినాయి. ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రైతు బంధు పిలుపు ఇచ్చిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బంధు పిలుపు రైతులకు మద్దతుగా బంధు పిలుపు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విడుతున్నా ఈరోజు అంబానీలకు ఆదానీలకు కొమ్ముగాస్తున్న బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని కుప్పగూల్చేంత వరకు రైతులు వెంటాడుతూనే ఉంటాం. వాళ్ళకు మేము ఖచ్చితంగా మా సపోర్ట్ అనేది ఉంటుంది. ఈరోజు రైతు కన్నీరు గార్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనేది నిలవలేదు. ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ పార్టీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతుల కన్నీరు కలిగి కనుమరుగైపోతాయని మేము కాంగ్రెస్ పార్టీని తెలియజేసుకుంటున్నాం. రాజ్యం రైతు రాజ్యానికి 70-80% మన రైతులు ఉంటే ఈరోజు 15%కు రైతులు పడిపోయిండ్రు. దీనికి కారణం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వారు ఏదైతే రైతులను బెదిరించి రైతు బంద్ ఇవ్వాలని చెప్పి
వాళ్ళు సన్నకారు సన్న బియ్యం ఇవ్వాలని వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే రైతులను వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ప్రేమ్ సాగర్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము సపోర్ట్ చేసుకుంటూ జై కాంగ్రెస్. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని దేశవ్యాప్తంగా రైతన్నలు కన్నీరు పెడుతున్నారని, రైతన్న ఏడవడం ఈ దేశానికి ప్రభుత్వానికి మంచిది కాదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా భారత్ బంద్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎమ్మెల్యే పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపి టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. సన్న రకాల రైతులకు అన్యాయం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉసురు తగిలి బీజేపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. రైతులకు 24 గంటల కరెంటునిచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుందని విమర్శించారు. బడా వ్యాపారులకు లాభం చేకూర్చేందుకే మోదీ నల్ల చట్టాలను తీసుకువచ్చారని విమర్శించారు. రాబోయే కాలంలో పండించిన రైతుల పంటకు లాభం రాదన్నారు. అంబానీకి ఆదాయం వస్తుందన్నారు. కేంద్రం వెంటనే కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పండించిన పంటను ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు అప్పగించద్దు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లయితే ఆ పెద్ద పెద్ద సంస్థలు ఆ కార్పొరేట్ సంస్థలు నలుగురు ఒకటయ్యి మనకి ఇలా దాదాపు 100 ఒక కింటలు పట్టున్నదంటే రేపు అందరూ ఒకటైతే 1500 అంటే 1500 కొన్ని అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలని ఇది రైతుల డిమాండ్ని ఈ బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టుకుంది. బీజేపీ ఈ 5 ఇవ్వలే కాదు, ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు. మరి ఏదైతే కేసీఆర్ గారు ఏమి చేస్తున్న మాటకు ఒకవేళ మీరు నిలబడదలుచుకుంటే, ఒకవేళ దాన్ని కట్టుబడి ఉండదలుచుకుంటే ఈరోజు బీజేపీ నాయకులంతా బండి సంజయ్ గారు రైతులకు ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించే సందర్భంలో బీజేపీ నాయకులందరూ ఈ 5,000 ప్రభుత్వానికి అప్పచెప్తారా? అప్పచెప్పకపోతే మీరు తలెత్తుకుని మాట్లాడే అవకాశం లేదనే సంగతి కూడా ఈ సందర్భంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వము రైతు బిల్లు తీసుకొచ్చిందో అది రైతులకు అనుగుణంగా లేక రైతును నష్టపెట్టేలాగా ఆ బిల్లును దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ ఈరోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి ఎమ్మెల్యే శాసనసభ్యులు గారి దివాకర్ రావు గారి పిలుపు మేరకు ఈరోజు హాజీపూర్ మండలంలో మరి ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమము, రైతు బిల్లు వ్యతిరేకతకు రైతును రద్దు చేయాలని ఈ హాజీపూర్ మండలం నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాను. భారత్ బంద్ నస్పూర్, శ్రీరాంపూర్లో మంగళవారం విజయవంతమైంది. శ్రీరాంపూర్ గనులపై ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, బ్రాంచ్ కార్యదర్శులు కొట్టె కిషన్ రావు, ముస్కె సమ్మయ్య, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జయశంకర్ రావు, కార్యదర్శి భీమ్రావు, హెచ్ఎంఎస్ ఉపాధ్యక్షుడు జీవన్ జోయల్, సత్యనారాయణలు గనులపై నిరసన ఆందోళనలు చేపట్టారు. అలాగే సిపిఐ కార్యదర్శి జోగుల మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్, నస్పూర్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ సుర్మిల్ల వేణుల ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేసి భారత్ బంద్లో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే రైతు నిరసనను చూసి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీపతి సుమతి మల్లేశం, గెల్లు రజిత మల్లేశం, బొద్దున రామ్మూర్తి, తెనుగు లావణ్య దేవేందర్, పార్టీ మహిళా మండల అధ్యక్షురాలు ఆడెపు శ్యామల, కార్యదర్శి పుట్ట యశోద, నాయకులు బండారి సుధాకర్, మల్లయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులు ప్రకటించిన బంద్లో భాగంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ, నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
ప్రతి ఒక్క షాపును తిరిగి వాళ్ళందరినీ వేడుకొని రైతులకు మనందరం మద్దతుగా నిలవాలని చెప్పేసి ఇక్కడ సీసీ కారణాల నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ మా నస్పూర్ మున్సిపాలిటీ అంతటా కూడా షాపులన్నీ బంద్ చేయించి ఇలా ధర్నాలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పద్ధతిని వెంటనే మార్చుకొని ఇలా రైతు వ్యతిరేక బిల్లును వెంటనే దాన్ని రద్దు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైతుల పక్షాన ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఏదో టెంట్ లేసి ఏదో చేస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతుల పక్షాన లేదు. రైతుల పక్షాన ఉన్న ఏకైక పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఏమైనా సన్నవడ్లు ఎందుకు కొంటలేవు? నువ్వు రైతుల దగ్గర నుంచి సన్నవడ్లు ఎందుకు కొంటలేవు? దానికి ఎందుకు మద్దతు ధర ఇస్తలేవు? ఇవాళ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా నువ్వు టెంట్ లేచి ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ చేస్తున్నాడు. కావున ఏదైతే రైతులు బంద్కు పిలుపునిచ్చారో ఆ బంద్లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటాను. ఈరోజు మా ప్రియతమ నాయకులు జిల్లా అధ్యక్షురాలైనటువంటి సురేఖమ్మ గారి అధ్యక్షతన, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా బడుగు బలహీన వర్గాల ఆశోదైనటువంటి ప్రేమసారావు గారి నాయకత్వంలో ఈరోజు నాస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి బంద్లో పాల్గొన్నాం. మాకు సహకరించినటువంటి ప్రజలకు, షాపింగ్ మాల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసిన ముందు వైఖరిని రైతులైతే రాజ్యం లేదనే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా రైతులు కూడా ఈరోజు రైతులను మభ్యపెడుతున్న, రైతులను బాధపెడుతున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు శాపం దాకా తప్పదు. ఎందుకంటే ఈరోజు రైతులైతే రాజ్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కేసీఆర్ కూడా వైఎస్ఆర్సీపీతో పొత్తు అంటాడు. మళ్ళీ ఇంకోటి మైనార్టీ నుంచి కూడా మైనార్టీ అది అర్థం చెప్పంటాడు. ఈరోజు మనం రైతులకు బంధు చేస్తుంటే ఈరోజు భారత్ బంధులో కేసీఆర్ కూడా బంధు ప్రకటించిండు. ఎందుకు ప్రకటించిండు? అదే సన్న బియ్యం పెట్టమని చెప్పన్నాడు. సన్న బియ్యానికి రేటు 25 మంది కల్పిస్తున్నాడు. ఏది ఇవ్వాలా? ఆ రోజు ఎక్కడ పోయింది? రాబోయే కాలంలో మా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా, కేసీఆర్ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము అందరూ అనగదొక్కుతాం. వాళ్ళ ఇంటికి తరిమి కొడతాం. ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాన్ని మా కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా ఖండిస్తున్నది. ఏదైతే మన ఇండియన్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మరియు మా కుక్కల ప్రేమసారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రైతు బంధుకు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు అదే కేసీఆర్ ప్రభుత్వానికి కానీ వాళ్ళు సన్నబియ్యం ఏమని చెప్పారు, సన్నబట్టలు ఏమని చెప్పారు. సన్నబట్టలకు మద్దతు ధర 1800 అన్నారు. అదే 20 మంది ఇస్తే కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధర కల్పించాలి. రైతు బంధు చెప్పేసి సూత్రం మద్దతు దాటిస్తున్నాడు. దీన్ని మేము పూర్తి ఖండిస్తున్నాం. ఏదైతే రైతుకు మద్దతు ధర కల్పించి 20 మందితో తీసుకోవాలని చెప్పేసి మా నాయకుడు కూడా ప్రేమసారావు ధర జరిగింది. దీనికి మేము రైతులకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. దీనికి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారు, ఎక్కలేని చట్టాలు తీసుకొచ్చేసి రైతులకు పుట్టగొడుతున్నారు. ఈరోజు 6 నెలలు కష్టపడ్డా కానీ ఒక ఎకరా 40 బస్తాలు రావట్లేదు. దీనికి ఎంత పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వకుండా వీళ్ళు కొత్త చట్టాలు తీసుకొచ్చేసి వీళ్ళు ఏదైతే పెద్ద బడా నాయకులు ఉన్నారో వ్యాపారవేత్తలకు వీళ్ళు మద్దతు కలుపుతున్నారు తప్ప కానీ రైతు పరంగా మాత్రం ఏం చేయట్లేదు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఇచ్చిన దేశవ్యాప్త బంద్కు మంచిర్యాలలో వామపక్ష సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రైతులు ఇచ్చిన పిలుపుకు వామపక్ష సంఘాలు మద్దతుగా నిలిచాయి. ఐబీ చౌరస్తాలో వామపక్ష సంఘాలు రాస్తారోకో చేశాయి. రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం, ఏఐటీయూసీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనకరంగా మారాయని ఆరోపించారు. రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని వారు అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లకు తలవంచి రైతులకు సానుకూల చట్టాలను రూపొందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సిపిఎం కార్యదర్శి సంఖ్యరవి, పట్టణ సిపిఐ కార్యదర్శి కలీందర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో తనకున్నటువంటి మందబలంతో వ్యవసాయ రంగంలో 3 చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలు రైతాంగానికి ఉరితాళ లాంటివి, మరణశాసనం లాంటివి. దీనివల్ల ఈ చట్టాల సవరణ వల్ల రైతుకు గిట్టుబాటు ధర ఉండదు. అదేవిధంగా ఎఫ్సిఐ గోడాలలో రేపు నిల్వ ఉండదు, వ్యవసాయ మార్కెట్లు ఉండవు. తద్వారా వ్యవసాయ రంగం మొత్తం కూడా దివాళా తీసి రైతుల యొక్క ఆత్మహత్యలు మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అదేవిధంగా విద్యుత్ సంస్కరణ బిల్లు కూడా రైతులు రేపు సబ్సిడీ రద్దు చేసి మొత్తం రైతాంగం మీద కరెంటు మీటర్లు ఫిట్ చేసేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ బిల్లుల్ని ఇవాళ రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా రైతాంగం ఇవాళ అన్ని పార్టీలు 25 ప్రతిపక్ష పార్టీలు దేశంలో మద్దతు పలికాయి భారత్ బంద్కు. విదేశాల్లో కూడా వాళ్ళకి మద్దతుగా ఇవాళ
ప్రదర్శనలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా ఈ 3 వ్యవసాయ బిల్లులు, విద్యుత్ సంస్కరణ బిల్లుల్ని తక్షణం రద్దు చేయాలి. అదేవిధంగా ఇప్పటికే రైతుల్ని వాళ్ళ చర్చలకు పిలిచి రైతుల్లో విభజన తెచ్చి రైతుల మీద నిర్బంధ విధానాలను కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈ విధానాలను ఆపండి. తక్షణం రైతులతో చర్చలు జరిపి ఈ చట్టాలను రద్దు చేయండి. లేకపోతే ఢిల్లీ మొత్తం కూడా ఎన్ని రోజులైనా రైతాంగం అక్కడే ఉంటుంది, నిర్బంధిస్తుంది మొత్తం రహదారులను కూడా. కనుక ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ చట్టాలని బేషరతుగా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో నిస్సిగ్గుగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు భారత్ బంద్ జరుగుతూ ఉన్నది. ఈ బంద్లో పాల్గొంటున్నటువంటి ప్రజలకు, వ్యాపార వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు వామపక్షాల తరఫున సిపిఐగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రైతాంగం అంతా 4 రాష్ట్రాలకు చెందినటువంటి రైతులందరూ దేశ రాజధానికి వచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు చర్చల పేరుతోటి కాలయాపన చేస్తున్నాడు తప్పితే ఈరోజు వరకు కూడా సమస్యల్ని పరిష్కరించుకున్న పాపాన పోలేదు. ఈరోజు బీజేపీ జాతీయ నాయకులుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదనేటువంటిది. ఈరోజు పెట్రోలు 40 రూపాయలకే లీటరు ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు అందించవచ్చని ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఎంపీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానికి ఈరోజు ఆ మాట చెవిన పట్టట్లేదు. ఈరోజు దేశం మొత్తం కూడా రైతులు ఆందోళన చెందుతూ ఉంటే ఈరోజు దేశ రాజధాని కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ యథేచ్ఛగా ఏసీ రూములలో ఉంటా ఉన్నాడు. ఈరోజు రైతులందరూ ఈ దేశాన్ని రక్షించేటువంటి అన్నదాతను కాపాడుకోవడం కోసం ఈరోజు రోడ్లు ఎక్కుతా ఉన్నాం. అన్నదాతకు అండగా నిలబడకపోతే భవిష్యత్తులో బీజేపీ పరిస్థితి అర్థం చేసుకోవాలని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము తన స్వదేశీ విధానాన్ని పక్కన పెట్టి విదేశీ జపం చేస్తూ భారతదేశ సంపదను మొత్తం విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి నిర్ణయాలను చేయడం అనేది చాలా సిగ్గుసేటైనటువంటి విషయం. ఒక పక్క రైల్వే రంగాన్ని, ఎల్ఐసిని, బొగ్గుబాయిలను తాకట్టు పెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈరోజు మనిషి తినేటువంటి ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసేటువంటి భూములను కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి నిర్ణయాలు చేయడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పని. అందుకే ఈరోజు భారత రైతాంగం అంతా ఈ 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఈ చట్టాలను రద్దు కోసము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే ఆ పోరాటాల్లో పాల్గొంటున్నటువంటి రైతాంగాన్ని కలికిస్తాన్ నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు, చైనా నుండి వచ్చినటువంటి ఉగ్రవాదులు అనేటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట్లాడమంటే ఇది భారతదేశ ప్రజానికాన్ని అవమానపరచడమే. ఒకవేళ అదే నిజమైతే ఈ ప్రభుత్వం గుడ్డి గుర్రం పనులు కోముతుందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే ఈ ఒక్కరోజు బందే కాదు, రాబోయే కాలంలో మరిన్ని పెద్ద ఎత్తున పోరాటాలు చేసి తీర్థమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులను మభ్యపెడుతూ రైతుల అభివృద్ధిని అడ్డుకోవాలనే కొన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్ను నిర్వహిస్తున్నాయని, ఇది సరైంది కాదని బీజేపీ నస్పూర్ మండల అధ్యక్షుడు అగల్డూటి రాజు, కౌన్సిలర్ బేర సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు, రైతులు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్ను ప్రజలు వ్యతిరేకించారని, మోడీ నిర్ణయాలను స్వాగతిస్తూ అండగా ఉండాలని కోరారు. ఢిల్లీలో నకిలీ రైతులు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. రైతుల పేరుతో కొన్ని పార్టీలు చేస్తున్న దొంగ భాగోతం అని అన్నారు. రైతులకు మేలు చేయడానికే వ్యవసాయ చట్టాలు సవరించారన్నారు. 70 సంవత్సరాలుగా ఉన్న చట్టాలతో రైతు నష్టపోతున్నారని తెలిపారు. రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదని అన్నారు. రైతు కోసమే చట్టాలని, పంజాబ్లో నిజమైన రైతులు ఆందోళనలో పాల్గొనడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల సూరి, కర్ణె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీలన్నీ ఏకమై ఈరోజు భారత్ బంద్కు పిలుపుని ఇచ్చేయడం జరిగింది. ఆ భారత్ బంద్ను ప్రజలు ఎవ్వరు కూడా స్వీకరించలేదు. ఇలా ఎక్కడైతే అక్కడ షాపులు తెరిచి ఉండడం జరిగింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటి ఒక మంచి ప్రధానమంత్రి భారతదేశానికి అవసరమని ప్రజలు ఈరోజు ఇటువంటి బంద్లో ఎలాగో పాల్గొనలేరు. ఏదైతే ఢిల్లీకి దగ్గర పంజాబ్ రాష్ట్రం ఉన్నదో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తుంది. రైతులు పండించుకున్న పంట ఎక్కడైనా
అమ్మచ్చు అనేది ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో రైతులకు పూర్తి స్వేచ్ఛ కల్పించడం జరిగింది. గతంలో రైతులకు ఏవైతే వాళ్ళకు ఇష్టానుసారంగా ఉన్నారో అదే విధంగా కొనసాగిస్తూ అదనంగా వాళ్ళకి ఇంకా కొన్ని వసతులు కల్పించి మీరు ఎక్కడైనా మీరు పండించిన పంటను ఆన్లైన్లో కానీ లేకుంటే వేరే రాష్ట్రాల్లో కానీ లేకుంటే ఇతర దేశాలకైనా కానీ మీరు ఖచ్చితంగా అమ్ముకోవచ్చని ఉన్న దానికంటే రైతులకి ఇంకా అదనంగా వాళ్లకు స్వేచ్ఛ కల్పిస్తే ఇది ఏదైతే దళారీ వ్యవస్థ కాంగ్రెస్ గవర్నమెంట్ పంజాబ్లో ఉన్నదో దళారీ వ్యవస్థ దీన్ని జీర్ణించుకోలేక ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి లాంటి వ్యక్తి మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఈరోజు కొన్ని లక్షల మంది అక్కడ జమై వాళ్ళు ధర్నాలు రస్తారోకోలను చేయడం జరుగుతుంది. ఇవన్నీ పేదల వాళ్ళకి అవసరం వచ్చేటి అన్ని బంద్ చేసిర్రు. తాగేదందుకు ఉంచిన బ్రాండ్ షాపులకు మాత్రం ఎందుకు బంద్కు పిలిపోయిందిలే? కేవలం మీ రెవెన్యూ పెంచుకోవడానికి, తెలంగాణ ప్రజలను వంచడానికి ఇది మీరు చేస్తున్న రైతులకు చేస్తున్న ద్రోహం. ఇది భారత్ బంద్ అనేది రైతు ద్రోహానికి చేస్తున్న మీరు నాయకుడు కాదు అక్కడ ఉన్నది. ప్రజల చేత ప్రజలకు ఎన్నుకోబడి ప్రజలకు మంచి చేయాలనే సదుద్దేశంతో ఉన్న ప్రధాని ఈ టీఆర్ఎస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు ఎన్ని ఎత్తుగడలు చేసినా కానీ ఏం చేయలేరు. ఏదైతే ప్రతిపక్షాలు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భారత్ బంద్కు మరి పిలుపునియడం, అందులో వాస్తవంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులు బాగుపడిన ఒక ఆలోచనతోని మరి రైతులకు అనుకూలమైన జీవోలు తీసుకురావడం జరిగింది. ఆ జీవోలకు మరి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా మరి పార్లమెంటులో మద్దతు ఇచ్చి ఇవాళ రాష్ట్రపతి గెజెట్ అయిన తర్వాత మరి మొన్న జరిగిన జిహెచ్ ఎన్నికలలో మరి ఓడిపోయినాము, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కనుక ఆలోచనతోని ఇవాళ ఈ బంద్కు మరి మేము సైతం మద్దతు ఇస్తామని మరి ఇలా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి ఈ మద్దతుకు ఏదైతే ఈ బంద్కు మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ ప్రజానీకం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు ఎక్కడ కూడా రైతులు మరి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటివరకు ఏ ఒక్క రోజు కూడా ఉద్యమం చేసిన దాఖలు లేవు. ఎందుకంటే మరి గతంలో ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు కేవలం దళారులకు రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయి కనుక రైతులు బాగుపడాలి, రైతులకు మద్దతు ధర కల్పించాలి. ఈ రాష్ట్రంలో పండించిన పంటను మరి ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి మరి ఎక్కడ కూడా ఏ రాష్ట్రం దాటిపోయినా మార్కెట్ చెస్సులు కట్టకుండా మరి ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా రైతుకు అనుకూలమైన ధర ఏ రాష్ట్రం ఇస్తుందో ఎవరైతే ఏ కంపెనీ ఇస్తుందో ఆ కంపెనీకి అమ్ముకోవడానికి మరి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి చట్టాలు తీసుకోవడం జరిగింది. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఏదైతే రైతులు మరి దొడ్లు పండిస్తే మీరు దొడ్లు పండించద్దు, మరి సన్నపి పండించండి, 1887 రూపాయలు మరి దానికి ఇస్తున్నాం, ఇంకో 150 రూపాయలు కలిపి దాదాపు 21,000 మరి మీకు ఏదైతే సన్నబడ్లు పండించిన వాళ్ళకు రైతులకు ఇస్తామని కేసీఆర్ గారు చెప్పడం, దాంట్లో ఇలా చాలామంది రైతులు కూడా మరి ఇలా సన్నబడ్లు పండించడం జరిగింది. కానీ ఇలా ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా మన సన్నబడ్లు తీసుకోకుండా రైతులకు మరి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న ఈ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేవలం మరి రైతులు బాగుపడిన ఆలోచనతో తీసుకొచ్చిన జీవోలను వ్యతిరేకిస్తూ మరి ఇవాళ ఈ రైతు బంద్లో పాల్గొనడం చాలా దురదృష్టకరం. కానీ 29 రాష్ట్రాల్లో ఒక పంజాబ్ మినహాయిస్తే మరి పంజాబ్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కనుక కాంగ్రెస్ వాళ్ళు కావాల్సుకొని కమ్యూనిస్టులు కావాల్సుకొని అక్కడ చేస్తున్న పోరాటానికి ఈ ఎమ్మెల్యేలు కూడా మరి వాస్తవంగా మన నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే దివాకర్ రావుకి నేను సూటి ప్రశ్నిస్తున్నా, అసలు ఆ జీవోల గురించి నీకు తెలుసా? ఆ జీవోలో కేంద్ర ప్రభుత్వం ఏం జీవో తీసింది, ఆ జీవోలో ఏమున్నాయి ఒక్కసారి నువ్వు ఇలా ప్రజలకు వివరించు. ఇవాళ నువ్వు జరిగే మీటింగ్లలో క్లారిటీగా క్లియర్గా జీవోలను ఇలా ప్రజలకు చెప్పు, లేకపోతే తప్పు ఒప్పుకో. నువ్వు ఇలా మీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఇలా మీరు 21,000 రూపాయలకు మరి సన్నవడ్లు కొనండి. ఇలా రైతులు ఎక్కడికక్కడ కళ్ళాల మీద ఇలా వడ్ల నుంచుకుంటూ చాలా నష్టపోతున్నారు. కొంతమంది రైతులైతే మద్దతు ధర వస్తలేదన్న ఆలోచనతో ఎక్కడికక్కడ వాళ్ళ పొలాలను కాలబెట్టుకొని ఇలా చాలా బాధపడుతూ ఇలా ఏడ్చే క్రమంలో నీ ఇల్లును నువ్వు చక్కదిద్దుకొని నీ టీఆర్ఎస్ పార్టీ, నీ రాష్ట్రాన్ని నువ్వు బాగా చేసుకుని టీఆర్ఎస్ పార్టీ కేంద్రం మంచి చేస్తుంటే కేంద్రం మీద బురదలడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు. ఈ టీఆర్ఎస్ పార్టీ మాయమాటలు నమ్మకండి కమ్యూనిస్ట్ పార్టీ ఇలా క్యాపిటలిస్ట్ పార్టీగా మారుతూ కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడికక్కడ మరి భవనాలు కట్టుకుంటూ ఆ భవనాలను మరి ఏదైతే మరి రిలయన్స్ వాళ్ళకి కానీ ఇంకా వేరే మరి కార్పొరేట్ సంస్థలకి ఇలా మీరు లీజుకి ఎందుకు ఇస్తున్నారు? మరి పేదోడు బతకాలన్న ఆలోచన ఉండవలసిన మీరు కమ్యూనిస్ట్ వాళ్ళు ఈ ప్రాంతాల్లో కూడా మరి మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఇలా రిలయన్స్కు మీరు ఏ విధంగా కార్పొరేట్ సంస్థలకు మీరు ఎందుకు అద్దెలకు ఇస్తారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఇటువంటి నాయకులను ఖచ్చితంగా మీరు అంటే అనేక చోట్ల ఇలా రైతు ఉద్యమం కాబట్టి మరి ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరగబడతారు. ఏది ఏమైనా కానీ ఈ బంద్లో ఎవరు కూడా పాల్గొనొద్దని రైతులకు కానీ ప్రజలకు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీజేపీ. జై. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా గోదావరి నీటిని సరఫరా చేస్తామని సర్పంచ్లు ఓలపు శారద, మంచాల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్లలో మిషన్ భగీరథ నీటి నాణ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అనంతరం సర్పంచులు మాట్లాడుతూ ప్రతి ఇంటికి నల్లాల ద్వారా గోదావరి జలాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గిరిజ, గ్రేడ్ ఏఈ అరుణ్, ల్యాబ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, వెంకటస్వామి, కుమార్, నితీష్ తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల ప్రయోజనం అంటే ఇప్పుడు మన బాడీకి కావాల్సిన పోషకాలైన మినరల్స్ అనేటివి వాటర్ ద్వారా మనకు తొందరగా బాడీ వెళ్ళిపోతుంది. అలాంటి మిషన్ భగీరథ వాటర్లో మనకు కావాల్సిన ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనకి ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులోనే ఉంది. అదే కిన్లే వాటర్ తీసుకున్నట్టయితే మినరల్ వాటర్ తీసుకున్నట్టయితే ఏ మాత్రం లేవాలి 0%. ఆ వాటర్ అనేది జీవం అంటే జీవం లేని వాటర్. అదే జీవం ఉన్న వాటర్ మన మిషన్ భగీరథ జీవం ఉన్నది కాబట్టి నీకు జీవం ఉన్నది కాబట్టి పవర్ అనేది సప్లై అవుతుంది. మినరల్స్ ఉన్నాయి కాబట్టి. అదే కిన్లే వాటర్లో మినరల్ వాటర్లో ఇది నిర్జీవమైన వాటర్, ఇలా మినరల్స్ లేవు. వాటర్ నాణ్యతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు దగ్గర విన్న తర్వాత మిషన్ భగీరథ వాటర్పై కొంచెం నమ్మకం కలిగింది. కొంచెం కలర్ చేంజ్ రావడం కానీ ఇట్లా మందంగా ఉండడం కానీ అనిపించింది. కానీ అందులో మనకు హెల్త్కి సరిపడా మినరల్స్ ఉన్నాయని వీళ్ళు చెప్పడం జరిగింది. మా దగ్గరే టెస్ట్ చేసి చూపెట్టడం జరిగింది. బోర్ వాటర్కి మినరల్ వాటర్కి మన మిషన్ భగీరథ వాటర్కి తేడా అందరం గ్రామస్తుల సమక్షంలోనే చూడడం జరిగింది. ఇది విన్న తర్వాత ఈ టెస్ట్ దగ్గర నుండి చూసిన తర్వాత మిషన్ భగీరథ వాటర్పై ఎలాంటి అనుమానం అనిపించట్లేదు. ఓకే, తాగొచ్చు. మేము గ్రామానికి కూడా మిషన్ భగీరథ వాటర్ సప్లై చేయడానికి గ్రామస్తులు కూడా అందరూ ఓకే అని చెప్పడం జరిగింది. కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపించింది మాకు. మంచిర్యాలలో రైతులు తలపెట్టిన భారత్ బంద్కు మద్దతు పలికి సమ్మె జయప్రదం చేసిన ప్రజలు, వ్యాపారస్తులకి సిపిఐ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం మంచిర్యాలలో రాస్తారోకో బంద్ అనంతరం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సిపిఐ పట్టణ కార్యదర్శి కలీందర్ ఖాన్ మాట్లాడుతూ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రైతులు తలపెట్టిన సమ్మె చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్లనే భారత్ బంద్ జరిగిందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదాని లాంటి బడా బాబులకు మేలు చేయడానికి చట్టాలను రూపొందిస్తుందని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల సమస్యలను సానుకూలంగా ఆలకించి ఆందోళనలను విరమింపచేయాలని వారు సూచించారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులకు వ్యతిరేకంగా రైతులంతా కలిసి ఈరోజు దేశ రాజధాని ఢిల్లీకి వస్తే రైతుల సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతోటి కాలయాపన చేస్తూ వ్యవసాయ రైతు బిల్లుల్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నప్పటికీ కూడా చర్చలతో పేరుతోటి కాలయాపన చేయడాన్ని సిపిఐ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని దోచిపెట్టేటువంటి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటూ ఈరోజు కొంతమంది పెట్టుబడిదారులకు, ఒక 10 మంది వ్యక్తులకు ఈ దేశ సంపదని కూడా దోచిపెడుతున్నటువంటి ఒక సందర్భం. ఈ సందర్భంలోనే ఈరోజు పరిశ్రమలన్నింటిని కూడా అమ్మి ఈరోజు ఎఫ్డిఐస్ని ఆహ్వానించి తర్వాత మిగిలింది వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగంలో పార్లమెంట్లో మందబలంతో ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ ఆర్డినెన్స్ల ద్వారా ఈరోజు రైతులకు తీవ్ర నష్టం కలిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది. రైతన్నకు అండగా ఉంటామనేటువంటి నినాదంతో ఈరోజు ఈ సమ్మెలో పాల్గొని వాళ్ళు నిరసన బ్యాడ్జీలు ధరించి ఈరోజు విధులకు హాజరు కావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బంద్లో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలకు మరొకసారి సిపిఐ పార్టీగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రైతు సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి నా 3 బిల్లుల మీద ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల ఈరోజు ఢిల్లీ పూర్తి దిగ్బంధనం, రైతుల యొక్క దిగ్బంధనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వము దాదాపుగా అన్ని సంస్థలను అమ్మేసి, టోకు ధరకు అమ్మేసి తన సూటుపోటు మిత్రులకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే రైతులను కూడా, వ్యవసాయ రంగాన్ని కూడా అదానీలకు, అంబానీలకు, సూటుపోటు మిత్రులకు అప్పచెప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది. దాన్ని గమనించిన రైతాంగం తిరగబడ్డది. ఇది మరో స్వతంత్ర పోరాటం తర్వాత ఇది మరొక చరిత్రాత్మకమైన పోరాటం అని చెప్పక తప్పదు. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ మంచిర్యాలలో ఈ యొక్క బంద్ను సంపూర్ణ మద్దతు తెలిపిన వ్యాపార, వాణిజ్య, వర్తక అన్ని
రకాల అన్ని వర్గాల ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.